వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిపై దాడి ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లాస్ రూమ్ దగ్గర సంఘటన జరగడంతో విద్యార్థినిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తుంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ తమ కుమార్తెపై దాడికి సంబంధించి సరిగా స్పందించడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. విద్యార్థినిపై దాడి జరిగిన స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిన్న అర్ధరాత్రి విద్యార్థినిపై అఘాయిత్యం జరిగినది కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇదే సందులో ఇక్కడే పడి ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చూడొచ్చు మనకు అక్కడ చెప్పులు కూడా కనిపిస్తున్నాయి. అంటే అర్ధరాత్రి సమయంలో విద్యార్థిని ఇక్కడ కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా కూడా చూసిన తర్వాత అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్కి కంప్లైంట్ ఇవ్వడంతో మొత్తం అంతా కూడా చుట్టుపక్కల హాస్టల్ వార్డెన్ వచ్చి తిరిగి అదే అర్ధరాత్రి సమయంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. ప్రస్తుతం అయితే విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అమ్మాయికి ట్రీట్మెంట్ జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అయితే రకరకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హాస్టల్కి సంబంధించి విద్యార్థి అయితే అనారోగ్యంతో ఇక్కడ పడిపోయింది అనేది ఒక వాదన అయితే, మరోవైపు లేదు తమ కూతురిపై ఏదో అఘాయిత్యం జరిగి ఉంటుందనేది కూడా అయితే బంధువులు తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి అయితే మహిళా డిగ్రీ కళాశాలలో మొత్తం అంతా పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది దాని మీద మొత్తం అంతా ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి. మొత్తం తల్లిదండ్రులు అంతా కూడా ఇక్కడ వచ్చారు. మా అమ్మాయికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో స్పందించట్లేదంటే కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థిని తండ్రి అయితే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఫోన్ చేసి పాప ఎత్తపోతే పాప మేము ఫ్రెండ్స్ ఎత్తే పాప 9:30కి ఎత్తింది. తర్వాత మేడం కానీ ఇన్ఫర్మేషన్ ఎట్టవలేదు. వచ్చేసరికి ఉల్లల కాయలు సాగు బతుకులు ఉన్నాం సార్. హాస్టల్ ఎక్కడ? హాస్టల్ ఇదే సార్. హాస్టల్ అవును సార్. అదే సార్ మంచి చేసారు, బీట్ చేసారు, అన్నీ ఉన్నాయి చెప్పులు కూడా సార్. ఎక్కడైతే ఇలాంటివి ఎన్నో జరిగినాయి సార్. ఈ లవ్వులు మేడం కానీ ఈ లవ్వులు పట్టించుకోలేదు సార్. ఇక్కడ మేడం గారు భర్త గారు సీఏ గారు మంజు గారు సీఏ సార్. అది ఏది ఇచ్చేసినా బెదిరిస్తాను సార్. వాళ్ళ ఆవిడ గారు ఇక్కడ పనిచేస్తుంది. మళ్ళీ ఏదైతే మా ఆవిడ గారి బాధ అని వాళ్ళు రికమెండేషన్ చేసి క్లోజ్ ఇచ్చేయాలని చూస్తారు సార్. మాకు 10:30కి వచ్చింది సార్. 11:30 అయింది సార్. వచ్చేసరికి పిల్లల సాగు బతుకులు మా న్యాయం చేయాలి సార్. వాళ్ళ భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అందుకనే ఈ విషయాన్ని కూడా కప్పిపెట్టాలని చూస్తున్నారు. ఇదైతే హాస్టల్ సంఘటన ఇక్కడ జరిగింది. హాస్టల్ అయితే వెనకాతలు ఉంది. కానీ హాస్టల్ వెనకాతలు అంత దూరం ఉంటే ఇక్కడ సంఘటన జరిగిందంటే కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా వచ్చి అమ్మాయిని హాస్టల్కి వస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి ఈ విధంగా ఇక్కడికి ఏమైనా అత్యాచారం చేసి ఏమైనా ఇబ్బంది పెట్టి చేశారా, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు బయటకు రావాలి. ప్రస్తుతం అయితే క్లూస్ టీం ఇక్కడ అంతా కూడా వాటిని ఆధారాలు బయటకు తీసే పనిలో ఉంది. తండ్రి అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వాటిని కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. కేవలం ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ రావడం వల్ల పడిపోయింది అంటున్నారు. ఫిట్స్ వస్తే ఆ ఇరుకులోకి ఆ సందులోకి వెళ్ళి పడిపోవాల్సిన అవసరం ఏంటని కూడా తండ్రి పెట్టిస్తున్నాడు. ఫిట్స్ వస్తే ఎక్కడైనా రోడ్డు మీద పడాలి, లేకపోతే ఇంకెక్కడైనా హాస్టల్ రూమ్లో పడాలి. ఆ ఇరుకులోకి వెళ్ళి ఆ ఇరుకులో చెప్పులు కూడా ఇష్టార్థం ఎక్కడ పడిపోయి ఉన్నాయి. అయితే మా అమ్మాయిపై అఘాయిత్యం జరిగింది ఖచ్చితంగా. ఇదంతా కూడా హాస్టల్ సిబ్బంది వార్డెన్ అంతా కూడా దాచిపెడుతున్నారంటూ కూడా తండ్రి అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించి వాళ్ళ భర్త కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఆయన్ని ఈ హాస్టల్ వార్డెన్ని సేవ్ చేయాలని చూస్తున్నారు. ఆయన కూడా బెదిరిస్తున్నాడు కొంతమంది విద్యార్థుల్ని. మీరు ఈ విధంగా చెప్పాలంటూ కూడా బెదిరిస్తున్నారు. అందుకనే విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నారంటూ కూడా ఎవరైతే విద్యార్థిని ఉందో విద్యార్థిని తండ్రి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్.